నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బి వేద. ఈరోజు నేను డాన్ మార్టెల్ గారు రాసిన బై బ్యాక్ యువర్ టైమ్ బుక్లో ఉన్న డెఫినేషన్ ఆఫ్ డన్ అనే కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డెఫినేషన్ ఆఫ్ డన్ అంటే ఏంటి? సాధారణంగా మనం పని అయిపోయింది అని చెప్తాం, కానీ ఎదుటివారి దృష్టిలో అది పూర్తి కాకపోవచ్చు. ఒక పనిని పూర్తి అయింది అని చెప్పాలి అంటే అది ఏ స్టాండర్డ్స్ అందుకుందో తెలిపే ఒక చెక్ లిస్ట్ ఇది. మీరు ఒక రిపోర్ట్ రాశారనుకోండి, మీరు రాసేయడం వేరు, అది గ్రామర్ చెక్ అయి ఫార్మాటింగ్ పూర్తయి బాస్కి పంపడానికి సిద్ధంగా ఉండడం వేరు. ఈ రెండవ స్టేజ్ని డన్ అంటాం. అసలు ఇది ఎందుకు అవసరం? దీనివల్ల గందరగోళం తగ్గుతుంది. నేను ఇంకా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి లేదా ఇంకా కొంచెం బాకీ ఉంది అనే మాటలకు తావుండదు. అలాగే క్వాలిటీ పెరుగుతుంది. ప్రతిసారి ఒకే రకమైన కన్సిస్టెన్సీ ఉంటుంది. అలాగే ట్రస్ట్ ఉంటుంది. మీరు ఒక పని డన్ అని చెప్తే అది 100% పర్ఫెక్ట్గా ఉందని అవతలి వారికి నమ్మకం కలుగుతుంది. డెఫినేషన్ ఆఫ్ డన్ చెక్ లిస్ట్ ఎలా ఉండాలో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పనిని పూర్తి చేసేటప్పుడు ఈ కింది 4 స్టేజెస్ గమనించాలి. స్టేజ్ 1, ఫస్ట్ టాస్క్ కంప్లీషన్, పనిలో ప్రధాన భాగాన్ని ముగించాలి. సెకండ్ స్టేజ్, రివ్యూ అండ్ క్వాలిటీ చెక్, తప్పులు ఏమైనా ఉన్నాయేమో అని సరిచూసుకోవాలి. స్టేజ్ 3, ఫార్మాటింగ్ అండ్ ప్రెజెంటేషన్, చూడ్డానికి ప్రొఫెషనల్గా ఉండేలా చేయాలి. స్టేజ్ 4, హ్యాండ్ ఓవర్ అండ్ క్లీనప్, ఫైల్స్ సేవ్ చేయడం లేదా దానికి సంబంధించిన వ్యక్తికి సమాచారం ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కిచెన్లో సామాన్లు కడిగేసి పక్కన పెట్టడం నాట్ డన్. సామాన్లు కడిగేసి వాటిని ఆరబెట్టి సర్ది సింక్ కడిగేసి అలాగే స్టవ్ తుడవడం, ఇదంతా ఈ ప్రాసెస్ డన్ అని చెప్తాం. మీరు ఒక టీమ్ లీడర్ అయినా లేదా సొంత పనులు చేసుకుంటున్నా ప్రతి పనికి ఒక డన్ రూల్ పెట్టుకోండి. మీ పర్సనల్ లైఫ్ లేదా బిజినెస్లో ఈ డెఫినేషన్ ఆఫ్ డన్ని ఎలా వాడాలో తెలుసా? కేవలం ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడమే కాదు, దాన్ని ఆర్కైవ్ ఎలా చేయాలి లేదా ఫాలో అప్ డేట్ పెట్టుకోవడం, మీటింగ్స్ ఉన్నప్పుడు మీటింగ్ కంప్లీట్ అవ్వగానే మినిట్స్ ఆఫ్ మీటింగ్ నోట్స్ పంపడం, అలాగే లెర్నింగ్ టైంలో ఒక చాప్టర్ చదవడం కాదు, ఆ చాప్టర్లోని ముఖ్యమైన పాయింట్స్ నోట్స్ రాసుకోవడం, ఇలా చేయాలి. చాలామంది 80% పని చేసి డర్న్ అనేస్తారు. మిగిలిన 20% పని మీ విలువను పెంచుతుంది. నేను ఇక్కడ ఒక సక్సెస్ మంత్రాన్ని చెప్తాను. డోంట్ జస్ట్ ఫినిష్ ద టాస్క్, మీట్ ద డెఫినేషన్ ఆఫ్ డన్. మీ రోజువారీ పనుల్లో ఏ పనిని మీరు తరచుగా సగంలో వదిలేస్తున్నారు, దానికి మీ సొంత డెఫినేషన్ ఆఫ్ డన్ చెక్ లిస్ట్ ఈరోజే తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ అండ్ మంచి కంటెంట్ కోసం వెంటనే మా ఎన్బి వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.